హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద లాస్య బ్యూటీ అండ్ ఫుడ్. ఈరోజు మనం తెలుసుకోబోయేది సున్నిపిండి. మార్కెట్లో చాలా వెరైటీ సున్నిపిండులని అమ్ముతారు, కానీ మనం ఇంట్లో తయారు చేసుకున్న దాని మీదనే మనకు ఎక్కువ నమ్మకం ఉంటుంది. దీనికి కావాల్సినవి 5 ఇంగ్రీడియంట్స్. దానిలో ఒకటి వేపాకుని ఇదివరకు హెయిర్కి ఏం యూజెస్ ఉంటాయో చెప్పాను కదా, ఇప్పుడు స్కిన్కి ఏం యూజెస్ ఉంటాయో చెప్తాను. వేపాకు వల్ల చాలా ఇన్ఫెక్షన్స్, ఎలర్జీస్ నుంచి మనల్ని మనం కాపాడుకోవచ్చు. జలుబు వచ్చినప్పుడు కూడా ఒక 5-6 వేపాకులు కొంచెం పసుపు వేసి ఆవిరి పట్టుకుంటే తుమ్ములు, దగ్గు, కోల్డ్ ఇవన్నీ ఒక 3 రోజులు ఇలా చేయడం వలన తగ్గిపోతాయి. మొటిమలు, మచ్చలు, గజ్జి, తామెర వంటి చర్మ సమస్యలు కూడా తగ్గుతాయి ఇది వాడడం వలన. దెబ్బలు, పుండ్లు కూడా మానుతాయి. ఈ రసాన్ని దాని మీద మనం తాకిన దెబ్బ మీద పోయడం వలన మానుతుంది. దీనికోసం వేపాకు తెచ్చుకొని శుభ్రంగా వాష్ చేసుకొని మంచిగా కడుక్కోవాలి. కడుక్కున్న తర్వాత ఒక రోజు మొత్తం ఇది తడి ఆరే వరకు, ఒక రోజైనా 2 గంటల్లో కూడా ఆరుతుంది, తడి ఆరే వరకు పెట్టుకోవాలి. ఇలా పెట్టుకోవడం వలన మనం ఎక్కువ రోజులు నిల్వ ఉంచుకోవడానికి ఉపయోగపడుతుంది. తడి ఉండదు కాబట్టి. దీనిలో మనం వాడే సెకండ్ ఇంగ్రీడియంట్ బీట్రూట్ వల్ల ఏం యూజెస్ ఉంటాయో చాలామందికి తెలుసు. ఒకసారి నేను చెప్తాను. బీట్రూట్ తాగడం వలన, బీట్రూట్ జ్యూస్ నేను ఇదివరకు చూపించాను కదా, అది తాగి మళ్ళీ ఇది కూడా చేసుకోవడం వల్ల బయట క్రీమ్స్, పౌడర్లు అలాంటివన్నీ ఫంక్షన్కి వెళ్ళేటప్పుడు మేకప్ వేసుకునే అవసరమే ఉండదు. వెళ్ళే ముందు ఈ పౌడర్ తీసుకొని కొంచెం అప్లై చేసుకొని ఒక 10 మినిట్స్ ఉంచుకొని క్లీన్ చేసుకుంటే మంచి గ్లో కనిపిస్తుంది. దానికోసం బీట్రూట్ని తీసుకొని దాని మీద ఉన్న పీల్ తీసుకొని దాన్ని కడుక్కున్న తర్వాత మనం చిన్నగా తురుముకున్న తర్వాత ఒక ప్లేట్లో స్ప్రెడ్ చేసుకొని ఇది ఆరబెట్టుకోవాలి ఎండలోనే. ఇలా చేసుకోవడం వల్ల ఎక్కువ రోజులు స్టోర్ చేసుకోవడానికి ఛాన్సెస్ మంచిగా ఉంటాయి. కొంచెం ఎండలో ఆరబెట్టుకున్నాను. వేపాకు, బీట్రూట్ 2 కలిపి ఒక 2 అవర్స్ వరకు నేను ఆరబెట్టుకున్నాను ఎండలో. దీనిలో మనం వాడే థర్డ్ ఇంగ్రీడియంట్ వచ్చేసి బియ్యం. అవి దొడ్డు బియ్యం అయినా సరే, సన్న బియ్యం అయినా తీసుకోవచ్చు. వాష్ చేయొద్దు, డైరెక్ట్లీ తీసుకోవచ్చు. ఫోర్త్ ఇంగ్రీడియంట్ వచ్చేసి శనగలు అయినా తీసుకోవచ్చు, శనగపప్పు కూడా తీసుకోవచ్చు. శనగలు వాడడం వలన కొంచెం ఎక్కువ బెనిఫిట్స్ ఉంటాయి. దాని మీద ఉండే పొట్టు వలన ట్యాన్ ఎక్కువగా రిమూవ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. వీటిని మనం స్టవ్ వెలిగించుకొని కొంచెం సేపు వేయించుకోవాలి. ఫిఫ్త్ ఇంగ్రీడియంట్ వచ్చేసి పెసళ్ళు అనే చెప్తారు. సున్నిపిండిలోకి ఏం ఇంగ్రీడియంట్స్ అంటే ఫస్ట్ ఎవరు చెప్పేదైనా పెసళ్ళ వల్ల మన స్కిన్ చాలా స్మూత్ స్ట్రక్చర్ వస్తుంది. బియ్యం అండ్ శనగలు, పెసళ్ళు ఇవన్నిటిని కొంచెం సేపు వేయించుకోవాలి, తక్కువ మంటలో వేయించుకున్న తర్వాత కొంచెం చల్లారపరచుకోవాలి. ఒక 5 మినిట్స్ వరకు ఫ్యాన్ గాలికి పెట్టేస్తే అది చల్లగా అయిపోతుంది. తర్వాత మనం ఇంతకుముందు 2 అవర్స్ ముందు ఆరబెట్టుకున్న వేపాకు, బీట్రూట్ ఆరబెట్టుకున్నాం కదా, ఇలా అయింది. బీట్రూట్ ఎంత తీసుకున్నా కానీ తక్కువ క్వాంటిటీయే కనిపిస్తుంది. దీనిలోకి మనము పెసళ్ళు, బియ్యము, శనగలు ఇవన్నీ చల్లారిన తర్వాత ఒక మిక్సీలోకి వేసుకోవాలి. దీనిలోకి మనం ఆరబెట్టుకున్న వేపాకు, బీట్రూట్ కూడా వేసుకొని చాలా మెత్తగా ఏం అవసరం లేదు. కొంచెం బయట కొనే స్క్రబ్స్ అవన్నీ మానేయాలి. ఇంకా మనం ఇంట్లోనే ఇంత మంచి మంచి సున్నిపిండి ఉన్నాక ఇంకా బయట కొనుక్కోవడం ఏం అవసరం. ఇవన్నీ న్యాచురల్ ఇంగ్రీడియంట్స్. దీనివల్ల ఎలాంటి ఎఫెక్ట్ ఉండదు మన స్కిన్కి. మంచిగా బ్రైట్గా, గ్లోయింగ్గా కనిపిస్తుంది. ఇంకా మొటిమల వల్ల వచ్చిన మచ్చలు నేను అన్నీ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, అలా జరుగుతుంది. ఇంకా దీన్ని ఎలా వాడాలో కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కొంతమందికి స్కిన్ చాలా సెన్సిటివ్గా ఉంటుంది. వాళ్ళు ఇంత స్క్రబ్ని గట్టిగా రుద్దాల్సిన అవసరం లేదు. మెల్లిగా కొంచెం సేపు అప్లై చేసుకొని రుద్దనవసరం లేదు, అలా పెట్టుకుంటే సరిపోతుంది. దీన్ని మనం స్టోర్ చేసుకోవడానికి ఒక గాజు గ్లాస్ అయినా సరే, స్టీల్ది అయినా సరే. నేను కొంచెమే చేసుకున్నాను కొన్ని డేస్ కోసము. దీన్ని రోజు పొద్దున, సాయంత్రం అయినా సరే, లేదంటే రోజుకి 1 టైం అయినా అప్లై చేసుకోండి. ఇలా అప్లై చేసుకోవాలో చూపిస్తాను. ఇలా ఒక స్పూన్ తీసుకొని, నేను ఓన్లీ ఫేస్కి అప్లై చేసుకునే క్వాంటిటీ చూపిస్తున్నాను. ఇది తీసుకుని దీనిలోకి పెరుగు అయినా వేసుకోవచ్చు, పాలైనా వేసుకోవచ్చు, వాటర్. నాకు అవి ఇప్పుడు అవైలబుల్ లేవు ఈ టైంలో, వీడియో చేసే టైంలో. సో నేను అందుకని వాటర్ వేసుకున్నాను. ఫస్ట్ మనకి బీట్రూట్ రెడ్ కలర్ అలా కనిపించదు, పౌడర్ ఏమి. ఇందులో వాటర్ అయినా ఏదైనా యాడ్ చేసినప్పుడే బీట్రూట్లో ఉన్న కలర్ మనకి తెలుస్తుంది. ఇదంతా రెడ్ కలర్లో కనిపిస్తుంది మిశ్రమం. మా హస్బెండ్ చాలా ఎండలో తిరుగుతారు రోజంతా, తన వర్క్ అదే. సో తనకి మెడ చాలా బ్లాక్ అయింది.
మెడకి నేను అప్లై చేసి చూపిస్తాను. రిజల్ట్ అయితే చాలా బాగా వచ్చింది. తర్వాత వీడియో చేసుకోలేదు కొంచెం వర్క్ ఉండడం వలన. దీన్ని మంచిగా ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఫేస్కి అయితే చాలా సెన్సిటివ్ ఉంటుంది. ఫేస్ దగ్గర మెల్లగా అప్లై చేసుకోవాలి. ఇలా రుద్దొద్దు. మెడకి, కాళ్ళకి, చేతులకి, బాడీ మొత్తం కొంచెం గట్టిగానే రుద్దుకోవచ్చు. లేదు మీకు చాలా సెన్సిటివ్ అని అనిపిస్తే, మీ బాడీ సెన్సిటివా లేదా మీకు తెలుస్తుంది కదా, సో కొంచెం మెల్లిగా అప్లై చేసుకొని ఒక 10 to 15 మినిట్స్ అలానే వదిలేసేయాలి. వదిలేసిన తర్వాత గోరువెచ్చని వాటర్ అయినా సరే, చల్లని వాటర్ అయినా సరే మనం మొత్తం బాడీ పెట్టుకుంటే స్నానం చేసేసుకోవాలి. లేదు ఫేస్ అంటే ఫేస్ ఒక్కటి వాష్ చేసుకోవచ్చు. ఇది ఒక 3 months చేయడం వలన మన మెడ ఈ సున్నిపిండిని చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా వాడచ్చు. దీనిలో ఎలాంటి కెమికల్స్ లేవు కాబట్టి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ రావు. ఇది పెట్టుకున్న 15 మినిట్స్ తర్వాత సబ్బు అప్లై చేసుకుంటే చేసుకోవచ్చు, లేదంటే లేదు, మన ఆప్షన్ అది. ఇది చాలా మాయిశ్చరైజింగ్గా చేస్తుంది, మన స్కిన్ని చాలా బ్రైట్గా చేస్తుంది. ఇలానే ఒక 3 months వాడడం వల్ల స్కిన్ కలర్ కూడా కొంచెం వైట్గా అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి.